మీరు ఆర్థికంగా దరిద్రులుగా ఉండటానికి, మీరు ఆర్థికంగా దారిద్ర్యతలో ఉండటానికి, లేమి, అప్పులు, సమస్యలు, కొదువ, కొరత, దరిద్రత అనేది మీరు కలిగి ఉండటానికి ఒక విధంగా నేనే కారణం. ఎందుకు నేను కారణమో ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తాను. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను చెప్పాలనుకున్న ముందు సంగతి మీ హృదయాల్లోకి వెళ్ళింది అనుకుంటాను. రెండవది, మీ దరిద్రతకు ఒక రకంగా నేను కారణం అని ఎందుకు చెప్పానంటే, ఒక నాయకుడిగా దేవుడు కొన్ని సంగతులు నేర్పమని నాకు మిమ్మల్ని అప్పగించాడు. అలా నాకు దేవుడు నేర్పమన్న విషయాల్లో ఒకటి, దేవుని కొరకు దాతృత్వంతో పిడికిలి విప్పటం, ధారాళంగా దేవుని పనికి తోడ్పాటు అందించటం. దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి దేవునిది దేవుని కొరకు ప్రత్యేకంగా తీయటం అనేది నేను మీకు ప్రత్యేకంగా నేర్పలా. ఎందుకు నేర్పలేదంటే, నేను కొన్ని ఫీలింగ్స్ను మనసులో పెట్టుకొని అది నేర్పలా. ఏమిటా ఫీలింగ్స్ అంటే, నేను మనీ గురించి మాట్లాడితే ఎదుటోళ్ళు నన్ను ఎక్కడ చులకనగా అనుకుంటారో, ఎక్కడ నన్ను తేలిగ్గా లెక్కేస్తారో, ఎక్కడ మనీ మైండెడ్ అనుకుంటారో అనే ఉద్దేశంతో నేను దేవుని కొరకు ఇవ్వండి, దేవుని కొరకు చెయ్యండి, దేవునిది దేవునికి తీయండి అని ఇతమిద్దంగా మీకు అవగాహన కల్పించలేకపోయాను. అథెంటిక్గా మీ గట్టిగా నేను మాట్లాడలేకపోయాను. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా? మీలో చాలామంది దేవునిది దేవునికి తీయటం అనేది అలవాటు చేసుకోవాలా. నీకు 100 రూపాయలు దేవుడు ఇచ్చాడు అనుకో, 100 రూపాయల్లో 90 రూపాయలు నీది, 10 రూపాయలు దేవుడు తన కొరకు కేటాయించమన్నాడు. ఎందుకు ప్రత్యేకించమన్నాడంటే, 2 కారణాలను బట్టి ప్రత్యేకించమన్నాడు. ఒకటి, నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము అన్నాడు. రెండవది, నేను నిన్ను దీవించున్నట్లు. ఏంటి చెప్పాను? 2 కారణాలను బట్టి చెప్పాను. ఒకటి, మందిరములో ఆహారం ఉండు నిమిత్తం. బీదలు, దీనులు, అంగహీనులు, అవిటివారు, విధవరాండ్రు, వృద్ధులు, దిక్కులేని వాళ్ళు ఎప్పుడూ సన్నిధిలో ఉంటారు. ఎక్కడ వాళ్ళకి అన్నం దొరికినా దొరకపోయినా నా సన్నిధిలో పట్టేడన్నం వాళ్ళకి దొరకాలి. దొరకాలంటే నేను నిన్ను దీవిస్తా. నేను దీవించి నీకు 100 రూపాయలు ఇచ్చాను అనుకో, అందులో 10 రూపాయలు దానికి కేటాయించి 90 రూపాయలు నువ్వు వినియోగించు. నీకు 1000 ఇచ్చాను అనుకో, 100 దానికి కేటాయించి 900 నువ్వు వాడుకో.